నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పాలమూరు యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవాలు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆచార్యులు ఎస్పీ త్యాగరాజన్, యూనివర్సిటీ వీసీ రాజారత్నం. జిల్లా పోలీసులకు చిక్కిన కరడుగట్టిన నేరస్తుడు. 14 మర్డర్లు, పలు దొంగతనాల్లో కేసులు. బలపన్ని పట్టుకుని రిమాండ్కు తరలింపు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పశు వైద్య శాఖాధికారులు. ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ వైద్యురాలు ప్రీతిరెడ్డి దారుణ హత్య. ఆమె స్వగ్రామమైన గురుకుంటలో విషాద ఛాయలు. మంచి విద్యాభ్యాసం, మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవన నిర్మాణంలో ఎంతో పురోగతి సాధించి రాష్ట్రంలోనే ఉన్నత విశ్వవిద్యాలయంగా పాలమూరు యూనివర్సిటీ పేరుగాంచిందని ఆచార్యులు ఎస్పీ త్యాగరాజన్, యూనివర్సిటీ వీసీ రాజారత్నం అన్నారు. పాలమూరు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించిన 2వ స్నాతకోత్సవాలను పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆచార్యులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోనే ఓ ఉన్నతమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన పాలమూరు యూనివర్సిటీ ఓ మంచి ఆహ్లాదాన్ని, ఆనందోత్సవాల మధ్య ఉన్నత విద్యను అందిస్తుందని అన్నారు. యూనివర్సిటీలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఈ స్నాతకోత్సవాలు యూనివర్సిటీ చరిత్రలోనే ఓ మైలురాయిగా మారాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా 115 గోల్డ్ మెడల్స్ ను అర్హత కలిగిన విద్యార్థులకు బహుకరించి మొత్తం 1293 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేశారు ఎస్పీ త్యాగరాజన్. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తో పాటు ప్రముఖులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి, ఆచార్య హనుమంత్ రెడ్డి, టాపర్ ఇన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ 2000. This much of students by a university which is so young is really marvelous. My appreciation for that. The other unique feature is that the main campus itself is offering about 19 academic programs, including the PhD programs, with a total of 1,293 students as of 2017-18. And from the Vice Chancellor's detailed report provided to you in a great kind of impressive manner, I could really extract out certain very unique achievements that the university has made. First of all, making a university green in an area which is drought prone has to be appreciated and applauded. Secondly, there are a lot of new universities coming up which are not able to get the UGC recognition for funding, and this university, and today is the graduation or the convocation day. I congratulate all the graduate students who have received their degrees just now and awards in this convocation. As privileged students of this prestigious university, the knowledge and skill that you all have gained here, it an honor to have you with us on this auspicious occasion. I congratulate all the students who are here to receive the gold medals
and degrees. I wish them all a very bright future and a prosperous career. I take this opportunity to mention that the first convocation of the university was held on 29th November 2014, where in Professor A.N. Roy, the then director NAC Bangalore, was the chief guest. In all, 7,636 UG and PG degrees were awarded and 60 gold medals were presented at this inaugural convocation. Palamur University has made much the headway during the very first decade of its establishment. Ours is a state university set up through statutory enactment in the year 2008 to expand the avenues of higher education in the predominantly backward and tribal areas of Mahbubnagar and adjoining district in Telangana. నా పేరు వేదవతి 2018 బ్యాచ్లో బిఎడ్లో అచీవ్ చేసిన గోల్డ్ మెడల్ ఇది అండ్ దిస్ ఈజ్ వెరీ ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ విచ్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అండ్ ఇది అచీవ్ చేయడానికి సపోర్ట్ ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఈజ్ మై మామ్, మా మమ్మీ సపోర్ట్ అండ్ మై బ్రదర్ సపోర్ట్. వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇంతవరకు వచ్చాను అండ్ ఇది అచీవ్ చేయడానికి రీజన్ వాళ్ళే. సో ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ అండ్ మోస్ట్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ప్రీతి సుధా, నాకు ఎంబీఏలో గోల్డ్ మెడల్ వచ్చింది. అయితే నాకు ఇక్కడ గోల్డ్ మెడల్ రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ మై లెక్చరర్స్ యొక్క సపోర్ట్ వల్లనే ఈ గోల్డ్ మెడల్ వచ్చింది. కొద్దిగా హార్డ్ వర్క్ కూడా చేసి గోల్డ్ మెడల్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 5వ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలను ప్రముఖ సినీ నటుడు సత్యప్రకాష్ మరియు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కృష్ణమాచార్యులు, సినీ నిర్మాత గురురాజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కును తీర్చుకున్నారు. తమ ఇష్టదైవమైన జోగులాంబ అమ్మవారిని ప్రతి అమావాస్య రోజు దర్శించుకోవాలని నిర్ణయించుకున్నట్లు నటుడు సత్యప్రకాష్ తెలిపారు. అంటే గురువుగారు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను నిజంగా ఇక్కడికి నేను రావడానికి ఏకైక కారణం మా చెల్లి. ఇవాళ జోగులాంబ టెంపుల్కి వచ్చానంటే నిన్న రాత్రి దాకా నాకు దీని గురించి తెలియదు. అంటే అమ్మవారి గురించి తెలిసి ఇంతకు ముందు వచ్చాను, కానీ ఈరోజు అమావాస్య నాడు ఉపవాసంతో పాటు నా శతభిష నక్షత్రాన్ని తీసుకొని, నా పేరు సత్యప్రకాష్ అండి, వచ్చాను అంటే జీవితం వల్ల రుణపడి ఉన్నది ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కాదు, మా చెల్లి ఒక్కరికి. ఆవిడ నాతో పాటు కృష్ణమాచారి గారు ఉన్నారు. నేను ఎంటర్ అవగానే ఇతను చూశాను. ఇతన్ని ఇంతకు ముందు కూడా నేను చూశాను టీవీలో ఉంటుంది గురుగారు. కాకపోతే నిజంగానే మళ్ళీ ఆ చెల్లెమ్మకైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా భీమరాజ్, మా అబ్బాయి అతను అన్నమాట. అతని ద్వారా ఇవాళ ఇతను నాకు కలిసినందుకు మళ్ళీ భీమరాజ్ థ్యాంక్స్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు అండ్ ఐ లవ్ యూ యాక్చువల్లీ. గురువుగారు, ఇవాళ ఈ టెంపుల్లో ఉన్నాను. నేను ఒక నటుడుగా, ఒక డైరెక్టర్గా ప్రతి జనాలు, మన దేశంలో ఉన్న జనాలందరినీ, ప్రేక్షకులందరినీ వినతిగా, నిమ్రవంగా వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రండి, ఈ జోగులాంబ గుడికి రండి, ఆవిడని సేవించండి, ఆవిడ అనుగ్రహం తీసుకోండి, ఆవిడ తలకి ఆశీర్వాదం తీసుకోండి. దాని తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అని మీరు అసలు ఉద్దేశం మీకు అంటే ఊహించిన లెవెల్కి ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు ఓ నరరూప హంతకుడిని అరెస్ట్ చేశారు. 2003 నుంచి వివిధ ప్రాంతాల్లో 12 మందిని 32 యూసుఫ్ అనే యువకుడు హత్య చేశాడు. మరో 4 చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. హత్య చేసిన అనంతరం వారి నుంచి నగదు అపహరించుకు వెళ్తున్నాడు. పథకం ప్రకారం మాయమాటలు చెప్పి నమ్మించి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి కళ్లల్లో కారం కొట్టి హత్యలు చేసేవాడని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. నిందితుడు యూసుఫ్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం చుక్కపేట గ్రామం కాగా ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చౌడాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నట్లు ఆమె తెలిపారు. నిందితుడి నుంచి 4 ద్విచక్ర వాహనాలు, 3 మొబైల్ ఫోన్స్, 2500 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
ఇక అదే విధంగా గత నెల 15 రోజుల క్రితం జడ్చర్ల జాతీయ రహదారిపై ట్రాన్స్జెండర్ను రాయితో మోది దారుణంగా హత్య చేసిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని కూడా రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ గత నెలలో రిజిస్టర్ అయినటువంటి 2 హత్య కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు మేము జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఒక కేసు వచ్చేసి నవాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయడం జరిగింది. ఇది పోయిన నెల బాలరాజు అనే ఒక వ్యక్తి చౌడాపర్కి చెందినటువంటి మనిషి. ఇతనిది హత్య కేసు అనేది సస్పీషియస్ మర్డర్ కింద నవాపేట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే డిఎస్పీ మహబూబ్ నగర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ టీంతో పాటు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైతే ఉన్నారో వాళ్ళు ఒక సస్పెక్ట్ని ఐడెంటిఫై చేశారు. ఆ సస్పెక్ట్ పేరు వచ్చేసి ఎండి యూసుఫ్ అలియాస్ ఇసుక్ అలియాస్ మొహమ్మద్ పాషా. ఇతను కూడా అదే ఊరికి చెందినటువంటి వ్యక్తి. చొక్కంపేట్ విలేజ్ రాజాపూర్లో ఉంటాడు. సో ఈ అనుమానం మీదే మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు దాకా 2003 నుంచి 2019 వరకు దాదాపు 16 కేసెస్లు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. ఈ 16 కేసెస్లు కూడా ఈ ఒక్క హత్య కేసుతో పాటు 12 హత్య కేసెస్లు ఈ మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఈ 2006 కేసు నుంచి ఇతను చేసినటువంటి ప్రతి ఒక్క హత్యలు మోటివ్ వచ్చేసి ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉందో, అంటే డైరెక్ట్ పని చేసి డబ్బులు సంపాదించినటువంటి ఒక పరిస్థితులు లేనటువంటి మనిషి అప్పుడప్పుడు చిన్నగా మేస్త్రి పనులు కానీ ఆటో నడిపించడం చిన్న చిన్న లేబర్ పని చేస్తాడు. కానీ దాదాపు ఎప్పుడైతే డబ్బులు అవసరం వచ్చిందో అన్ని ఆ అవసరాలలో హత్య చేయడానికి ఇతను ఒక ప్రొపెన్సిటీ ఈ మనిషిలో ఉంది. ఈ అన్ని హత్య కేసులలో కూడా చంపడానికి ముఖ్య కారణం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ ఇతర ఆర్టికల్స్, అది మొబైల్ ఫోన్స్ కావచ్చు, వాచ్ కావచ్చు, ఎనీ వాల్యుబుల్ ఆర్టికల్ అనమాట. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ పశు వైద్య శాఖలోని 2 అధికారులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కడ్తాల్ మండల పశు వైద్యాధికారిగా పనిచేస్తున్న రవిచంద్ర, సబార్డినేట్ పర్వీన్లు రావిచేడు గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి అనే రైతు వద్ద 7,500 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమ కోసం రైతులకు అందించే ఆవులు, బర్రెలను కొనుగోలు కోసం సబ్సిడీ కింద అందించే రుణాల విషయంలో ఒక్కో ఆవుకు 500 చొప్పున రవిచంద్ర మరియు సబార్డినేట్ పర్వీన్ కు 200 చొప్పున డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో 2 అధికారులపై నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి 2 అధికారులను కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. నేను మాట్లాడుతున్నా డాక్టర్ 500 చొప్పున 100 చొప్పున అడిగి తీసుకున్నాం. డాక్టర్ 500 ఒక్కొక్క ఆవుకు, అటెండర్కు 100 రూపాయలు, మొత్తం కలిసి 12 ఆవులు ఉన్నాయి. 12 ఆవులకు 7,200 మొత్తం ఈరోజు. అంటే 500 ప్లస్ 600, 500 ప్లస్ 100, 600 ప్లస్ 12 అంటే 12 ఆవులు. రెడ్డి అని రావిచేడులో ఉంటాడు. ఆయనకి 12 ఆవులు ఉన్నాయి. ఆవులకు నుంచి తనఖా పెట్టి ఆయన ఒక డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాడు. డైరీ ఫామ్ కొరకు లోన్ కొరకు ఈ ఆవుల గురించి వాల్యుయేషన్ సర్టిఫికేట్, హెల్త్ అండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ కావాల్సింది. దానికి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ ఇవ్వాలి. దానికోసం ఈ 12 ఆవులకి హెల్త్ అండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి డాక్టర్ గారు సూర్యనారాయణ డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి లంచం కూడా అన్ని అటెండర్ పర్వీన్ ద్వారా తీసుకుంటుంటాడు. ఇంతకుముందు కూడా మొత్తం ఏది తీసుకోవాలన్నా పర్వీన్ ద్వారా తీసుకుంటూ ఉంటాడు. ఈసారి కూడా
ఈ హనుమంతరెడ్డితో 12 ఆవుల గురించి 7,200 ఈరోజు తీసుకుంటే హనుమంతరెడ్డి లోపల పోగానే యథావిధిగా 10,000కి ఇవ్వని చెప్పాడు. అప్పుడు 10,000 ఇచ్చిన తర్వాత మేము రెడ్ హ్యాండ్గా వాళ్ళని ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నాం. వాళ్ళిద్దరిని ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive menswear. Mavadda fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mahbub Nagar. తిరిగి వార్తలకు స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రధాన రోడ్డును ఎట్టి పరిస్థితుల్లోనూ 120 ఫీట్లకు విస్తరించాల్సిందేనని మహబూబ్ నగర్ పట్టణ ప్రముఖులు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక TNGO భవనంలో సమావేశం నిర్వహించిన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్కు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ ఫోరం, చెరువుల పరిరక్షణ సమితి, తెలంగాణ నవ నిర్మాణ సేన, ఆటో యూనియన్, డ్రైవర్ సంఘం తదితరులు పాల్గొన్నారు. పాల్గొనేటట్టు చేస్తున్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ చెప్పేది నేను ఒకటి. ఇప్పుడు ఈ 4 లక్షలే కాదు, ఇంకా 6 నెలల్లో, 1 సంవత్సరంలో, 2 సంవత్సరంలో ఇంకా విపరీతంగా పెరిగిపోతూనే ఉంటుంది. జనాభా తగ్గదు, అన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి రహదారి అయితే పెరిగిపోతుంది, రోడ్లు అంతే ఉంటాయి. ఇప్పుడు ఎంత చేస్తామో అంతే ఉంటాయి. కనుక ఇది చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. స్వార్థాన్ని మనం కొంత వీడి ఈ రహదారి విస్తరణకు మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించి తోడ్పాటు చేసి 120 ఫీట్లే కాదు, అంతకన్నా వీలైతే ఎక్కువ కూడా చేయాలి. ప్రతి పని అడిగే హక్కు ప్రభుత్వానికి, ప్రజలకు ఉంటుంది. కాబట్టి దినదిన అభివృద్ధి, ఇందాక మన పిల్లలు చెప్పినట్టు జనాభా పెరుగుతున్నది, ప్రజా అవసరాలు పెరుగుతున్నాయి, అవసరాలు టెక్నాలజీలో పెరుగుతున్నది. నేను చిన్న ఉన్నప్పుడు 40 ఏళ్ళ ముందు సైకిల్ ఒకప్పుడు కార్లు వచ్చినాయి. సైకిల్ చిన్న అవసరం, కార్లో పెద్ద విషయం అవసరం. ఒకసారి మనం బయటకు పోతే ఇక్కడి కారు పార్టీ చాలా ఇబ్బందులు. కాబట్టి ఈ సమయానుకూలంగా నిరకాపరికంగా 120 ఫీట్లు రోడ్డు విస్తరణ ఉంటే బాగుందని ప్రభుత్వం కూడా శాంక్షన్ అయింది. కాబట్టి ఈ యొక్క పరిశీలన నివేదిక కొరకు ఏర్పడిన మహానుభావులకు అభ్యర్థులకు నమస్కారం చేస్తూ ఈ ఉద్యమం ముందుకు తీస్తే బాగుంటుంది. ఇంకొక విషయం అనుకున్నప్పుడు ఈ 120 ఫీట్ రోడ్ ఏరియాలో ఈ సాధన కమిటీ ఏర్పాటు అన్నది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ విచారిస్తున్నాను. ఇంకొక వన్ సైడ్ ఇది అభివృద్ధి నిరోధకంగా మారింది. ఇది రహదారి అనేది ఏర్పాటు కావడానికి అడ్డంకులు సృష్టింపబడ్డాయన్న దానికి మరి ఈ కమిటీ ఏర్పడింది అన్న దానికి వన్ సైడ్ నేను ఆనందిస్తూ I would like to congratulate Mr. Rajmalesh and coordinator Dr. Sarvade garu. మరి అందరూ కూడా ఈ సమావేశాల పైన తిరుగుతూ ఉన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉండింది. 1972లో నేను SSC పాస్ కావడం జరిగింది. 1972లో నేను మా ఇల్లు ఏ బ్రిగేడ్ నుంచి కాలినడకన మెట్టుగడ్డ ITI వరకు నేను కాలినడకన నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను కాలినడకన నడుచుకుంటూ 4 సార్లు తిరుగుతుంటే మా నాన్నగారు చూసి పాత సైకిల్ ఉంటే పాత సైకిల్ రిపేర్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన తెలుగు డెంటిస్ట్ ప్రీతిరెడ్డి స్వస్థలమైన మహబూబ్ నగర్ జిల్లా నవపేట్ మండలం గురుకుంట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రీతిరెడ్డి తండ్రి నరసింహారెడ్డి, తల్లి రేణుకలకు 2 అమ్మాయిలు కాగా అందులో ప్రీతిరెడ్డి పెద్ద కూతురు. తండ్రి నరసింహారెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో కుటుంబంతో సహా 1996లోనే స్వగ్రామం గురుకుంట నుంచి వెళ్లి
హైదరాబాద్లో కొన్నాళ్లు గడిపాక అటు నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన నరసింహారెడ్డి కుటుంబం అక్కడే స్థిరపడింది. కాగా నరసింహారెడ్డికి 3 అన్నదమ్ములు ఉండగా అందులో ఒకరు అమెరికా, మరొకరు హైదరాబాద్, మరొకరు మహబూబ్ నగర్లో స్థిరపడ్డారు. ప్రీతిరెడ్డి మృతదేహం స్వగ్రామం తీసుకువస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రీతిరెడ్డి చాలా మంచి అమ్మాయని, ఇటీవలే తమ గ్రామంలో జరిగిన పెళ్లికి వచ్చి వెళ్లిందని, ఇంతలోనే ఈ దారుణం వినాల్సి వచ్చిందని ఆమె బంధువులు అంటున్నారు. ఈ ప్రీతిరెడ్డి అనేటి అమ్మాయి డాక్టర్గా పనిచేస్తుండే, చదువుతుండే. ఆ అమ్మాయిని ఎవరు ఏం చేసిండ్రో తెలియదు. మంచి అమ్మాయి, మా అన్న మన్మరాలే, నాకు మన్మరాలే అవుతుంది ఆమె. నా కొడుకు నరసింహారెడ్డి బిడ్డ ఆమె. ఆస్ట్రేలియాలో ఉంటారు, మంచోళ్ళు. పోయిన నెలలో కూడా ఈడ పెళ్లికి వచ్చింది అందరూ, అంతా మంచోళ్ళే. ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. పరేషాన్లు ఉండం మేము అంటని చెప్పని అంటున్నాం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం సజావుగా కొనసాగింది. ఎంపీడీఓ సాయిబింద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మిషన్ భగీరథ తదితర అంశాలపై చర్చను నిర్వహించారు. మండలంలోని మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మంచినీరు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏ గ్రామంలోనైనా బోర్లు, మోటార్లు మరమ్మతులు ఉంటే వాటిని వెంటనే బాగు చేయించాలని ఎంపీపీ, ఎంపీడీఓ అధికారులను ఆదేశించారు. సమన్వయ సమితి అధ్యక్షులు ప్లస్ గ్రామ అధ్యక్షులు ప్లస్ సభ్యులు ప్లస్ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు అందరూ ప్లస్ అగ్రికల్చర్. నాకు తెలిసి ఎంఆర్ఓ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంటారని సమావేశం ఏర్పాటు చేసి ఈ బి కేటగిరీ తర్వాత ఈ ఇంతకుముందు సార్ చెప్పినట్లు రైతు బీమాలో ఏమైనా ఇవ్వన్నవే, తర్వాత విత్తనాలకు సంబంధించి అవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా సమయం అంటే ఎక్కువ తీసుకోవడం జరిగింది. బహుశా అతి తొందరలోనే ఈ సమావేశం నా విన్నపము ఏమంటారు రిక్వెస్ట్, మన పత్రికా మిత్రులందరూ కూడా జములు, మీరందరూ కూడా నూతనంగా ఎన్నికయ్యారు. నాకు తెలిసి అందరూ కూడా పనిచేయాలని ఉత్సాహం కనబడుతుంది. అనుభవజ్ఞులు ఎంపీటీసీ గారు అందరూ ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ గ్రామానికి వచ్చినప్పుడు మనకు ఒక మంచి అవకాశం ఏంటి అని అంటే, ఇప్పుడున్న గౌరవ మంత్రి గారు మనకందరికి కూడా నీళ్ళు ఇచ్చిన తర్వాత వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది అనేది మీకు అందరికీ కూడా అనుభవమే. దీనికి అందరూ కూడా నీళ్లు రావడం వల్ల తాగునీటి. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో అధ్వానంగా తయారైన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కొడంగల్ నుండి కోస్గికి వెళ్లే ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా గుంతలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత కాంట్రాక్టర్లకు, అధికారులకు విన్నవించుకున్నా వారు స్పందించడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డంతా గుంతలమయంగా మారి వచ్చిపోయే వాహనాలతో ఇళ్లలో దుమ్ము ధూళి చేరి నానా ఇబ్బందుల పాలవుతున్నామంటూ ఆందోళన చేపట్టి రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరలో రోడ్డును బాగు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కాంట్రాక్ట్ ద్వారా చెప్పినాము, వినాలే కాబట్టి రోడ్ ఎక్కినాము. రోడ్ కాంట్రాక్టర్ దువ్వినంత వల్ల మొత్తం దుమ్మంతా దాదాపుగా 1 కిలోమీటర్ వరకు మొత్తం సత్రాలు, ఇళ్ళని సత్రాలు అయిపోతున్నాయి. దుమ్ము లేచి ముసలోళ్ళకు, పిల్లలకు లోపలికి పోయి శ్వాస ఆడకుండా అయిపోతుంది. అన్నం తింటుడుగా దుమ్మే వస్తుంది, మొత్తం సత్రంలో అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము నిరసనగా ఈరోజు రోడ్డు పైన ధర్నాకి వచ్చినాం. దీనికి వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ తోటి మాట్లాడి మేము పనులు చేపిస్తామని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఈరోజు దీన్ని విమర్శిస్తున్నాం. అందుకే లేని ఏడల పని కాని ఏడల నెక్స్ట్ రేపే మళ్ళీ ధర్నాకు దిగుతామని చెప్పేసి ఈ అందరి ముందర నేను మీకు సమాధానం చెప్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు తెగబడ్డారు. పట్టణంలోని క్లబ్ రోడ్డు ప్రాంతంలోని లక్ష్మీ వెంకటేశ్వర కాలనీలో శ్రీనివాస్ అనే టీచర్ ఇంట్లోకి అర్ధరాత్రి పూట చొరబడిన దుండగులు ఊహించని రీతిలో సినిమాను తలపించే విధంగా కుటుంబ సభ్యుల కళ్లుగప్పి ₹1,00,000 నగదు, 30 తులాల వెండిని దోచుకెళ్లారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా
ఇంటి బయట శబ్దం రావడంతో యజమాని బయటకు రాగా ఆయన కళ్లు గప్పి ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలోని నగలు నగదును దోచుకొని కిటికీ గుండా పారిపోయారు. విషయాన్ని పసిగట్టిన యజమాని శ్రీనివాస్ వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల ఆనవాళ్లు ఆధారాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. బెడ్ డోర్ వెళ్తలేదు. ఈ బెడ్రూమ్ సార్ డోర్ వెళ్ళకపోతే మళ్ళీ మా ఫ్రెండ్స్కి అందరు ఫోన్ చేసి లోపల ఉన్నట్టు దొంగలు బెడ్రూమ్ ఉన్నట్టు సార్ అన్ని అందరు ఫోన్ చేసి ఎంత తలుపులు కొట్టకపోతే ఒకసారి ఇంకా చూద్దాం పాస్ అంటే కిటికీ అప్పుడు చూస్తే కిటికీ ఇక్కడ సార్. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. మండలంలోని నల్లవెల్లి గ్రామ శివార్లో ప్రమాదవశాత్తు వేరుశనగ యంత్రం కేఎల్ఐ కాలువలో పడి 3 కూలీలు మృతి చెందారు. వీరంతా బిజినేపల్లి మండలం లింగసాయనపల్లి గ్రామానికి చెందిన పరందామయ్య, గౌరమ్మ, జయమ్మ అనే కూలీలుగా గుర్తించిన పోలీసులు మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాలే బాలరాం, గౌరమ్మ, జయమ్మ, మీ పేరు సత్యమ్మ. ఆమెకు ఫ్రాక్చర్ అయింది. అయితే వాళ్ళు బుడ్డలు పట్టడానికే ఉదయం పోయి మళ్ళీ రిటర్న్ మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వస్తున్నారు. వస్తుంటే అక్కడ బండి గుంత ఉన్నది. గుంటలో కొంచెం బండి కింద మీద ఊగిసలాటలాడి కింద పడి ఆ గుంత ఉన్నది. అక్కడ గుంతలో పడిపోయింది. ఏడైంది యాక్సిడెంట్? ఇప్పుడు నల్లవెల్లి దగ్గర పులపరాల దగ్గర నల్లవెల్లి ఉంది కదా, అక్కడ అయింది, యాక్సిడెంట్ అయింది. అయితే 3 అక్కడనే స్పాట్ అవ్వడం, ఒక ఆమెకు బోన్ ఫ్రాక్చర్ అయింది కాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పాలమూరు యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవాలు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆచార్యులు ఎస్పీ త్యాగరాజన్, యూనివర్సిటీ వీసీ రాజారత్నం. జిల్లా పోలీసులకు చిక్కిన కరుడుగట్టిన నేరస్తుడు. 14 మర్డర్లు, పలు దొంగతనాల్లో కేసులు. బలపన్ని పట్టుకుని రిమాండ్కు తరలింపు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పశు వైద్య శాఖాధికారులు. ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ వైద్యురాలు ప్రీతిరెడ్డి దారుణ హత్య. ఆమె స్వగ్రామమైన గురుకుంటలో విషాద ఛాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.